అందరికీ వార్నింగ్ ఇస్తున్నా, నా హనుమంతుడు వచ్చేసిండు. ప్రతి ఒక్క హిందువు నా హిందూ తత్వంలో చేరాలి, ఈ హిందుత్వాన్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళాలి అన్నట్టు హనుమంతుడు ఈ సినిమాతో వచ్చిండు. ఆ ముస్లిం వాళ్ళకైనా సరే, క్రిస్టియన్స్ వాళ్ళకైనా సరే, మతం మార్చుకున్న కొడుకులకు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ రామ్ మందిర్ 22nd రిలీజ్ అయిపోతుంది. ఆ రోజు నాకు అక్షంతలు వచ్చినాయి. ఆ రోజు రామ్ మందిర్కి వెళ్తున్నాము. ఆ రోజు నా ఎంబడి నన్ను హనుమంతుడు తీసుకెళ్తున్నాడు. ఈ మూవీతో పాటు ఈ మూవీ చూసినాక నిజంగా ఇప్పుడు నా గుండెల హనుమంతుడు ఉన్నాడు. ఆ రకంగా ఎఫెక్ట్ వచ్చింది. తేజ సజ్జ గారు నాకు స్క్రీన్ మీద కనిపించలేదు, హనుమంతుడే. ఎందుకంటే హనుమంతుడు ఏమంటారు, హనుమంతుడు క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో ఆ స్క్రీన్ మీద తేజ సజ్జ హనుమంతుడి ఫేస్ అలా అనిపించింది, హనుమంతుడినే చూస్తున్నట్టు అనిపించింది. రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఎక్కడ మన కోతి రూపంలో హనుమంతుడు వాయిస్ ఓవర్ ఇచ్చింది. విత్ ఎట్లా అంటే సేమ్ యాజ్ టీస్ క్యారెక్టర్స్, మన తేజ సజ్జ గారి క్యారెక్టర్ సేమ్ యాజ్ టీస్ హనుమంతుడు లెక్కనే ఉంటుంది. ఎక్కడ కాంప్రమైజింగ్ లేదు. తొక్కల ఆది పురుష అదొక ఆ సినిమాలకు నేను ఆది పురుషుల శ్రీరాముడు వీళ్ళందరూ ఉన్నారు భయ్య, కానీ స్టోరీ లేదు. ఆడ శ్రీరాముడు కనిపించలేడు. సీతాదేవిని ఏ రకంగా మనం అట్లా చూస్తాం ఆది పురుషులో. ఆ డైరెక్టర్ గాని బుద్ధి లేడు. ఆడు మనిషేనా? ఆడు మతం మార్చుకుందాం అంటే మన ఏమంటారు, ఆడు ప్రభాస్ని తోలుకొని పోయి పెద్ద సినిమా అంటే ఏదో పెద్ద సినిమా తీస్తాం అనుకున్నాం. మన ప్రభాస్ని పెట్టుకొని గలీజ్ సినిమా తీసిండు. మనల్ని తక్కువ చేసిన అది ఎవరికి అర్థమైతే ప్రేక్షకులకి. యాజ్ ఎ ఫ్యాన్ కూడా చెప్తున్నా, ప్రభాస్ని వాడుకున్నాడు ఆది పురుష్ డైరెక్టర్. ఆయన పేరేం పేరు? ఓం రావుత్. ఆ వేస్ట్ ఫెలో ఆడు హిందూత్వంలో పుట్టిండా, క్రిస్టియన్లో పుట్టిండా, అసలు కులం మాతం మార్చుకున్న ఏదైనా తెలుస్తలేదు. కానీ చిరంజీవి గారు రోల్ చేయలేరు. ప్రతి దాంట్లో గెస్ట్ అపీరియన్స్ అంటే మనకి ఈ సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చారు కాబట్టి స్పెషల్ థ్యాంక్స్ టు ఆయనకి ఇచ్చారు. ఆయన చిరంజీవి గారు రావడం ప్లస్ అయింది ఈ మూవీకి. ఎందుకంటే ప్రతి ఒక్క హీరో ఈ సినిమా నిజంగా చెప్తున్నా, ఏ పెద్ద హీరో ఇప్పటివరకు ఎన్టీఆర్ని చూసినాం మనం యాక్టింగ్లో, తేజ సబ్జా అంతకు మించిపోయిండు. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ అని కూడా చెప్పొచ్చు మనం ఒక రకంగా. యాక్టింగ్లో వేరే లెవెల్ ఆయన. అంటే ఇందులో నిన్న చిరంజీవి గారు చెప్పారు కదా,